అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ఈరోజు వీడియోలో నేను వారాహీదేవి అమ్మవారి పూజా విధానాన్ని షేర్ చేయబోతున్నానండి. చాలామంది అక్క మాకు కోర్టు కేసులు ఉన్నాయి, లేదు అంటే భూ వివాద సమస్యలు ఉన్నాయి, అక్క సొంత ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాము కట్టుకోలేకపోతున్నాము అన్నవారు చక్కగా ఈ పూజని నేను చెప్పిన రీతిలో చేసుకోవడానికి ప్రయత్నించండి. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన శ్రీ పంచమి పూజా నీడ్స్లో అన్ని పూజా సామాగ్రి అనేది మీకు అందుబాటులో ఉందండి. అన్ని రకాల ఒత్తులు, అమ్మవారికి ఉపయోగించే మంగళకరమైన వస్తువులు, కుబేర జల ఒత్తులు అన్ని రకాలు మీకు అందుబాటులో ఉన్నాయండి. మీకు ఎవరికైనా పూజా సామాగ్రి మేము అన్ని ప్లేసులు తిరిగి కొనుక్కోలేము అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి. నేను వాట్సాప్లో మీకు లిస్ట్ పెడతాను. ఆ లిస్టుని మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను రేట్స్ అనేవి చెప్తాను. ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది ఉందండి. అయితే షిప్పింగ్ ఛార్జెస్ వేరుగా ఉంటాయి. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వారాహీదేవి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి. మన ఛానల్లో చాలా వీడియోస్ వారాహి అమ్మవారి గురించి ఉన్నాయి. నేను పెట్టిన తర్వాత చాలా వీడియోస్ అనేవి వీటి గురించి సంబంధించి వచ్చాయి. వారాహి అమ్మవారిని మనం పంచమి రోజు పూజిస్తే చాలా విశేషమైన ఫలితం అయితే కలుగుతుందండి. వారాహి అమ్మవారి ఫోటో ఉన్నా లేకపోయినా సరే, ఉంటే మరీ మంచిది, పెట్టుకోవచ్చు. విగ్రహం ఉన్నా పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇప్పుడు నేను చూపించే దీపాన్ని వెలిగించండి, సరిపోతుంది. ఇవి వచ్చేసి తెల్ల ఆవాలండి. ఇవి కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఈ తెల్ల ఆవాలు అనేవి అమ్మవారికి చాలా ప్రీతికరం. మనకి ఎలాంటి చెడు దృష్టి, నరఘోష, నరపేడ, అలాంటి దుష్ట శక్తులు మన ఇంటికి అనేవి ఆకర్షణ అవ్వకుండా ఉంటాయన్నమాట. అమ్మవారు పంచమి దేవత కాబట్టి ఇలా పంచముఖాలున్న ఒక మట్టి ప్రమిదను పెట్టుకున్నానండి. ఆ తర్వాత అమ్మవారికి పసుపు కానీ ఎరుపు కానీ ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఇక్కడ నేను 3 పసుపు ఒత్తులు, 2 ఎరుపు ఒత్తులు వేసుకున్నాను దీపారాధనకి. ఈ ఒత్తులు కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఈ విధంగా మనం వేసుకున్న తర్వాత ఇందులోకి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ మీకు దొరికితే విప్ప నూనె ఉంటే ఇంకా మంచిదండి, అది వేసుకోవచ్చు. ముందుగా విఘ్నేశ్వరుడికి అనేది మనం పూజ చేసుకోవాలి. విఘ్నేశ్వరుడు దీపం ముందు నా దగ్గర వెలిగిస్తున్నాను, లేదు అంటే నార్మల్ దీప ప్రమిదైనా మీరు వెలిగించుకోవచ్చు. ఇక్కడ నేను ఒకటి వెలిగిస్తున్నాను. ఎప్పుడు కూడా మనం పూజ చేసేటప్పుడు నిత్య పూజ చేసుకున్న తర్వాతే మనం ఏ పూజ అయినా చేసుకోవాలండి. వారాహి అమ్మవారికి సాయంత్రం సమయాల్లో పూజ చేస్తే చాలా మంచిది. మనకి ఈ నెల 2024 మార్చి నెల మనకి పంచమి ఎప్పుడు వచ్చిందంటే మనకి ఇక ఎల్లుండేనండి, అంటే గురువారం రోజు వచ్చిందనమాట. ఆ రోజు మీరు పూజ చేసుకోండి. రాత్రి 8 గంటల తర్వాత పూజ చేసుకోవాలి. ఇక ముందుగా ఆచమనం చేసుకున్నాను. ఆ తర్వాత 2 అక్షంతలు తీసుకొని ఉత్తిష్టంతు అని చెప్పి చిన్న శ్లోకం ఉంటుంది కదా, మన నిత్య పూజలో అంతా షేర్ చేశాను, అది చదువుకోవాలండి. అంటే ఎలాంటి దుష్ట శక్తులున్నా వెళ్ళిపోండి, మేము దైవాకర్షణ కోసం పూజ చేస్తున్నామని చెప్పడం అనమాట. తర్వాత కలశాన్ని ఆరాధన చేసుకోవాలి. ఎలా నిత్య కలశం పెట్టుకోవాలి అని చెప్పి ఆల్రెడీ వీడియో పెట్టాను. ఆ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఆ తర్వాత ఒక పువ్వు తీసుకొని ఆ వాటర్ని తీసుకొని మన పూజా ద్రవ్యాలు మన మీద చల్లుకోవాలి. అప్పుడు మనం సంప్రోక్షణ అవుతాం అనమాట, అంటే మనం పూజకి సిద్ధమవుతాం. ఇక ఈ విధంగా చేసుకున్న తర్వాత విఘ్నేశ్వరుడికి కొన్ని అక్షంతలు పువ్వులతో నమస్కారం చేసుకొని ఆ స్వామివారికి సంబంధించిన శ్లోకాలన్నీ చదువుకొని ధూపం అనేది సమర్పించండి. 2 అగరబత్తులతో ధూపం సమర్పించండి. ఇక్కడ నేను స్వామివారికి బెల్లాన్ని అనేది నైవేద్యంగా సమర్పిస్తున్నాను. ఏ పటికి బెల్లం ఉన్నా కూడా పెట్టొచ్చండి. ఇక విఘ్నేశ్వరుడు పూజ మనం ఈ విధంగా కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఏకహారతితోటి నేను కర్పూర నీరాజనం అనేది చూపిస్తున్నాను. దీపంతో చూపించవచ్చు, లేదంటే కర్పూరంతో కూడా మనం హారతి అనేది చూపించవచ్చు. ఆ తర్వాత కొన్ని అక్షంతలు వేసి ఇలా నేను సంకల్పం అనేది చెప్పుకోండి. నేను ఈ విధంగా పూజ చేసుకోవాలనుకుంటున్నాను, వారాహి అమ్మవారి ఎలాంటి ఆటంకం లేకుండా ఉండాలి, నేను అనుకున్న కోరిక నెరవేరాలని విఘ్నేశ్వరుడికి అలాగే కులదేవతకు కూడా నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత గ్రామదేవతకి, పితృదేవతలు కూడా నమస్కారం చేసుకోండి. మీ పూజను అనేది నిత్య పూజ చేసుకోండి. ఇక్కడ నేను నిత్య పూజలో శివలింగానికి జలంతో అనేది అభిషేకం చేస్తున్నానండి. స్వామివారికి సంబంధించిన మంత్రాలు, శ్లోకాలు చదువుకోండి. లేదు అంటే ఓం నమ శివాయ అని చెప్పి తప్పనిసరిగా శివలింగం అంటే ప్రతిరోజు శుద్ధ జలంతో అభిషేకం చేయాలండి. మీరు క్షీరాభిషేకం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఏమీ లేకపోతే శుద్ధ జలంతో అయినా అభిషేకం చేయాలి.
ఇక తర్వాత విభూతి ధారణ చేసి తర్వాత నేను పువ్వులు పెట్టుకున్నాను. ఇప్పుడు నేను వారాహి అమ్మవారి పూజను అయితే ప్రారంభిస్తున్నానండి. ఏకహారతితో దీపాలను అనేది వెలిగిస్తున్నాను. క్లాక్ వైజ్లో వెలిగించండి, యాంటీ క్లాక్ వైజ్లో దీపాలని వెలిగించకూడదు. ఈ అమ్మవారి పూజ మనం చేయడం వల్ల మనకి ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయండి. అమ్మవారిని రాత్రి దేవత అంటారు, అందుకని రాత్రి సమయాల్లో అమ్మవారిని పూజించాలన్నమాట. ఇక దీపారాధన చేసి దీపానికి కొన్ని అక్షింతలు వేసి నమస్కారం చేసుకుని ఒక ప్లేట్ అనేది ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఎందుకు అంటే అమ్మవారికి ఇష్టమైనవి గురువింద గింజలండి. మనకున్న ఎంత గట్టిగా ఉన్న నరదృష్టి అయినా నరఘోష అయినా చెడు శక్తులు ఏమైనా ఇంట్లో తాండవిస్తున్నాయి, ఇంట్లో సరిగ్గా నిద్ర పట్టడం లేదు, గొడవలు అయిపోతున్న వాళ్ళు ఈ పని చేయండి. ఇవి వచ్చేసి ఒక 5 నలుపు గురువింద గింజలు తీసుకున్నానండి. నలుపు గురువింద గింజలు ఫస్ట్ అన్నమాట, చాలా చాలా శక్తివంతమైనవి. ఈ గురువింద గింజలు ఇక్కడ 11 తీసుకోవచ్చు, 21 కూడా తీసుకోవచ్చు. నేను 5 తెలుపు గురువింద గింజలు అంటే పసుపు రంగు గురువింద గింజలు, 5 నలుపు రంగు గురువింద గింజలు, 5 ఎరుపు రంగు గురువింద గింజలు అయితే తీసుకున్నానండి. ఇవి కూడా మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి. అయితే నలుపు మాత్రం అయిపోయాయండి, చాలామంది తీసుకున్నారనమాట. నలుపు గురువింద గింజలు అవుట్ ఆఫ్ స్టాక్, త్వరలో అవి కూడా నేను మళ్ళీ రికవర్ చేస్తాను. ఇక తర్వాత అమ్మవారికి పసుపు అంటే చాలా ఇష్టం అండి, అందుకని నేను ఇక్కడ పసుపుతోటి అలాగే కుంకుమతోటి రెండు కలిపి అర్చన చేస్తున్నాను, అర్చన చేయాలనుకుంటున్నాను. దేని మీద అంటే ఇప్పుడు మనం గురువింద గింజలు పెట్టుకున్నాం కదా, దాని మీద చేయాలి. అవి ఎందుకు చేయాలని చెప్పి నేను పూజ అయిపోయేటప్పుడు చెప్తానండి, అవి ఏం చేయాలని కూడా మిస్ చేసుకోకండి. ఇక నేను అమ్మవారికి ఇష్టమైన స్తోత్రాలు శ్లోకాలు చదువుకుంటున్నాను. మనకి ఇప్పుడు ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే గూగుల్లో సెర్చ్ చేస్తే అన్నీ వస్తాయండి, దాన్ని చూసుకుంటూ చదువుకోండి. లేదు మేము అవన్నీ చెక్ చేయలేము అనుకుంటే ఓం వారాహి దేవియై నమః అనుకుంటూ 108 సార్లు ఇలా కుంకుమార్చన అనేది చేసుకోండి. అమ్మవారికి మనం ఈ విధంగా పంచమి మనకి నెలలో రెండు రోజులు వస్తుంది కదండి, 2 సార్లు. ఆ 2 పంచముల్లోని మనం ఈ పూజ చేసుకోవాలి. అయితే మీరు ఎన్ని పంచములు, 3 పంచములు చేయాలనుకుంటున్నారా, 5 పంచముల, లేదంటే 9, 11 అనేది మీరు డిసైడ్ చేసుకోండి. నెలలో 2 పంచములు వస్తే 2 మీరు లెక్క వేసుకోవచ్చు. ఇక తర్వాత అమ్మవారికి చిట్టి గాజులు, గ్రీన్ కలర్ చిట్టి గాజులతో అమ్మవారికి అర్చనా స్తోత్రం అయితే నేను చేస్తున్నానండి. ఈ విధంగా అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి. ఇక ఈ విధంగా అర్చన అయిపోయిన తర్వాత అమ్మవారికి ధూపం, కొంచెం అగరబత్తులు అయితే ఎక్కువే ధూపం వేయండి. అమ్మవారికి ధూపం అంటే చాలా చాలా ఇష్టం. ఇక ముఖ్యంగా ఇంకా ఏమి ఇష్టం కూడా, ఏ సాంబ్రాణి ధూపం ఇష్టం కూడా నేను చెప్తాను. ఈ విధంగా నేను ఇప్పుడు చూపించిన విధంగా మీరు ఇంతకు ముందు పూజ చేసుకుంటే సరేనండి. లేదు ఇందులో ఏమైనా మీరు చెప్పినవి మేము చేయలేదక్క అనుకున్న వాళ్ళు నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ విధంగా నేను చూపించిన విధంగా చేసి చూడండి, మీకు ఫలితం తప్పకుండా వస్తుంది. ఇక అమ్మవారికి ఇష్టం బెల్లం అండి. నేను ఇక్కడ ఒక 5 బెల్లం చిన్న చిన్న దిమ్మలు అయితే పెట్టాను. మీకు ఇక్కడ చిలగడ దుంపలు దొరికాయి అనుకోండి, చిలగడ దుంపలు అమ్మవారికి పచ్చివైనా పెట్టండి, ఉడికించినవైనా పెట్టండి, చాలా మంచిదండి. ఇక చలిమిడి, వడపప్పు, ఇక్కడ అమ్మవారికి ఇష్టం పానకం అండి, ఆ పానకాన్ని కూడా ఇక్కడ పెట్టాను. ఇక నైవేద్యం కింద మీరు ఏమైనా మీ శక్తి కొలది ఏం చేసినా పర్వాలేదని, చెయ్యకపోయినా పర్వాలేదు, నేను చూపించిన పెట్టచ్చు. ఆ తర్వాత తాంబూలాన్ని కూడా అమ్మవారికి సమర్పించండి. ఇక కర్పూర నీరాజనం అనేది ఇవ్వండి. ఈ విధంగా మనం ఎప్పుడు చేసుకోవాలి పూజ, సాయంత్రం 6 గంటల తర్వాత, అంటే చీకటి సమయంలోనే అమ్మవారిని పూజ చేయాలి. ఎందుకంటే అమ్మవారి రాత్రి దేవత. చాలా మందికి ఉన్న సందేహం, అమ్మవారి ఫోటో పూజ గదిలో ఉండొచ్చా, ఉంటే ఏమైనా నియమాలు పాటించాలా, అలా ఉంటుందండి. అలా ఏమీ లేదండి, మీరు చక్కగా అమ్మవారి ఫోటో పూజ గదిలో పెట్టుకోవచ్చు. నిత్య పూజ ఎలా చేసుకుంటారో అలాగే నార్మల్గా చేసుకోవచ్చు అండి. ముఖ్యమైన రోజుల్లో అమ్మవారిని పూజిస్తే సరిపోతుంది. ఇక అమ్మవారికి మంత్రపుష్పం, కొన్ని పువ్వులు, కొన్ని అక్షంతలు తీసుకొని మీరు దేని గురించి అయితే పూజ చేయాలనుకుంటున్నా, సొంత ఇంటికి అలా, లేదంటే సొంతంగా ఏదైనా ల్యాండా, లేదంటే ఏమైనా సమస్యలు ఉన్నాయా, అవన్నీ చెప్పుకొని అమ్మవారిని తీర్చమని వేడుకోండి. ఇక మంత్రపుష్పం సమర్పించిన తర్వాత మనం అర్చన చేసాం కదా, కుంకుమ పసుపు కొంచెం తీసుకుని మీరు నుదుటిన, అలాగే మీ యొక్క మంగళసూత్రాలు కూడా కొంచెం పెట్టుకొని అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఇక దీన్ని ఏం చెయ్యాలి అంటే, దీన్ని ఆ రోజు రాత్రి పూజ చేసుకుంటారు కదా, మరుసటి రోజు ఉదయం దీన్ని ఒక ఎరుపు రంగు క్లాత్లో కానీ, లేదంటే పసుపు రంగు క్లాత్, అది కొత్తదై ఉండాలండి, శుభ్రంగా తడిపి ఎండబెట్టుకోండి. దాంట్లో ఇది వేసి ఒక చిన్న మూటలా కట్టి మీరు సింహద్వారానికి బయట వైపు, లోపల వైపు కాదండి, బయటన పైన కానీ, లేదంటే ద్వారమందం దగ్గర కానీ, లేదంటే గేట్ ఉంటే గేట్కి కానీ కట్టండి. మీకు
అనుకున్న పనులు జరగట్లేదు, మాకు చాలా ఇంట్లో సమస్యలు ఉన్నాయి, ఇంట్లో మానసిక ప్రశాంతత లేదు, గొడవలు ఎక్కువగా ఉన్నాయి అన్నప్పుడు అవన్నీ కూడా సమసిపోతాయండి. అయితే ఒకసారి చేసేస్తే మాత్రం రిజల్ట్ రాదండి. మీరు మాత్రం ఓపికతో ఉండాలి. ఇక తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైంది సాంబ్రాణి అండి. ఈ సాంబ్రాణిలో నేను చాలా రకాల పౌడర్లు అనేవి మిక్స్ చేశాను. దాంతోపాటు అమ్మవారికి ఇష్టమైన తెల్ల ఆవాలు కూడా నేను మిక్స్ చేసి ఉంచుకుంటానండి. ఈ సాంబ్రాణి కూడా మీకు కావాలంటే నేను తయారు చేసి మీకు పంపుతానండి. ఎవరికైనా కావాలంటే నాకు ముందుగా చెప్పండి. ఇక ఈ సాంబ్రాణి ధూపాన్ని ఇలా అమ్మవారికి వేయండి. ఇల్లంతా కూడా సాంబ్రాణి ధూపం అనేది వేయండి. వేసి ఆ సాంబ్రాణి ఇల్లంతా చూపించిన తర్వాత దాన్ని తీసుకొని వెళ్ళి బయటను పెట్టేయండి. ఇంట్లో పెట్టుకోకండి, బయటను పెట్టేయండి. ఈ విధంగా అమ్మవారికి నియమ నిష్టలతో మనం పూజ చేయాలి. అయితే అమ్మవారికి ఆ రోజు పూజ చేసిన రోజు నాన్ వెజ్ తినకూడదు. ఉదయాన్నే తలస్నానం చేసి నిత్య పూజ చేసేసుకోండి. సాయంత్రం మీ పూజ చేసుకోండి. అలాగే ఇంట్లో గొడవలు పడ్డం ఆ రోజు, అలాగే చిన్నపిల్లల్ని ఉంటే తిట్టడం, పెద్దవాళ్ళని అగౌరవపరచడం, పొరుగింటి వారి గురించి చెడ్డగా చెప్పుకోవడం అది చేయకూడదు. అయితే నేల మీదే పడుకోవాలంటే అవసరం లేదండి. అయితే బ్రహ్మచర్యం మాత్రం పాటించండి. నేల మీద పడుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా నాన్ వెజ్ మాత్రం ఆ రోజు తినకూడదండి. మీరు మరుసటి రోజు తినొచ్చు, కానీ ఆ రోజు మాత్రం నాన్ వెజ్ అనేది ఇంట్లో వండడం కానీ తినడం కానీ చెయ్యకూడదు. ఈ చిన్న చిన్న విషయాలు మనం పాటిస్తూ అమ్మవారిని మనం పూజించినట్టయితే తప్పకుండా మన కోరిక నెరవేరుతుంది. అదండి ఈరోజు వీడియో. అలాగే మీకు ఏమైనా పూజా సామాగ్రి కావాలంటే వాట్సాప్ చేయండి.